ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము చివరి 2 వచనాలు చదువుకుందాం. పేజీ సంఖ్య 562 పాత నిబంధనలో. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటినన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునని గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. 12వ అధ్యాయము 2వ వచనము చివరి భాగము. నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. యవ్వన కాలము మన భారతదేశంలో ఏజ్ చూస్తే 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు. కొంచెం తక్కువ వేసుకున్న 14, 13 కూడా అనుకోవచ్చు. యవ్వన కాలము. ఒక వ్యక్తి యవ్వన కాలము తను తీసుకునే డెసిషన్స్ను బట్టి తన యొక్క లైఫ్లో చాలా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే యవ్వన కాలంలో మనకు బాగా ఎనర్జీ ఉంటుంది, శక్తి, శరీరంలో చాలా బలం ఉంటుంది. మనము ఫిజికల్గా ఏ పని చేయాలన్నా చేయొచ్చు. అంటే ఒక చోటకి వెళ్ళి మనం ఏ పని చేయాలన్నా శరీరము బాగా సహకరిస్తుంది. ఆ స్టార్టింగ్ వయసులో అంత బర్డెన్స్ కూడా ఉండవు. 15 సంవత్సరాలకి జనరల్గా మ్యారేజ్ అవ్వదు. ఇంకా అడల్ట్ ఏజ్కి 18 సంవత్సరాలు దాటితేనే మన భారతదేశంలో అడల్ట్ అని అర్థం. అడల్ట్ అంటే పెద్దవాళ్ళని. 18 సంవత్సరాలు దాటాల. కానీ యవ్వన కాలం అనేది 15 నుంచి స్టార్ట్ అవుతుంది. 14, 13. సో ఆ వయసులో మనము ఒక యవ్వనస్తుడు తన ఇష్టానుసారంగా జీవించవచ్చు, తన ఇష్టానుసారంగా సుఖపడచ్చు. యవ్వన కాలంలో శరీరంలో కూడా ఆశలు మొదలవుతాయి. అదే సమయంలో నా భవిష్యత్ ఏంటి, రేపు నా భవిష్యత్ ఏంది అనే ఒక యాంగ్జైటీ కూడా ఉంటుంది. నేను నా జీవితాన్ని నేను ఎలా కొనసాగించుకోవాలి, మీరు జీవిస్తున్న వివిధ రకాల ప్రజల మధ్య నేను ఎలా జీవిస్తే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది అని ఆ యవనస్తుడికి తెలియాలి. యవ్వన కాలం బాగా ఆటలాడుకునే కాలం, గేమ్స్. అట్ ద సేమ్ టైం చదువుకునే కాలం. ఇంకా చదువు పూర్తవదు. అది ఒక లెర్నింగ్ స్టేజ్. జీవితంలో
ఏది నాకు రేపు ప్రయోజనం అవుతుంది అని తెలుసుకునే ఒక లెర్నింగ్ ఏజ్ అది ఆ వయసులో. ఆ యవనస్తుడికి, యవనస్తురాలికి నేను ఎట్లా నా యవ్వన కాలంలో నేను నా జీవితాన్ని కొనసాగిస్తే నేను ఫస్ట్ నాకు ఉపయోగపడతాను, నన్ను నేను బాగు చేసుకుంటాను, నన్ను నేను సరైన విధానంలో నడిపించుకుంటాను, నా తల్లిదండ్రులకి, కుటుంబానికి నేను ఉపయోగపడతాను, సమాజానికి కూడా నేను ఉపయోగపడతాననే ఆ జ్ఞానము యవ్వన కాలంలో ఉన్న వ్యక్తికి చాలా ఇంపార్టెంట్. బలం ఉంటుంది, అది మంచిది. ఏంటంటే శక్తి ఉండాలి, ఏది చేయాలన్న శక్తి ఉండాలి. దినదినము ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, మనస్సులో మెచ్యూరిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. కొంత తెలిసి తెలియని వయసు కూడా కొద్ది తెలిసినట్టుంటుంది, మళ్ళా ఆయా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లో ఫెయిల్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అది తెలిసి తెలియని వయసు. అది మనం లైఫ్ని ఎంజాయ్ చేసే వయసు. లైఫ్ని మనం ఎంజాయ్ చేసే వయసు కూడా. అయితే ఏది నాకు నేను నా జీవితంలో అరే యవ్వనంలో వేస్ట్ చేసుకున్నాను నాట సమయాన్ని అనుకోకుండా నాకేది మంచిది అనేది ఒక యవనస్తుడు తెలుసుకుంటే తర్వాత జీవితంలో రిగ్రెట్ అవ్వడం, అరే ఏంట్రా నేను చేసిందని, యవన కాలంలో ఏం చేశాను నేను. సో అందుకనే యవ్వన కాలంలో మీరు వాక్యం చెప్తుంది, మీరు చదివారు, చదవండి ఇందాక చదివిన ప్రసంగి. ఆ, ఉమ్, ఉమ్, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపును. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను వీర్తిగా నిర్ణయించునని జ్ఞాపకం ఉంచుకును. ఇక్కడ యవన కాలంలో కొన్నిసార్లు మిస్ అయ్యేది ఏంటంటే నేను చేసిన పనుల్ని దేవుడు నాకు తీర్పులో తీరుస్తాడు, అది మిస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మెచ్యూరిటీ ఉండదు, సరైన అవగాహన ఉండదు. అందుకని మీరు తెలియని యవనస్తులను చూస్తూ ఉంటే ఎవడరా నన్ను అనేది ఇలా మాట్లాడుతుంటారు. మీరు స్కూల్లోనే చూడొచ్చు, లేకపోతే రోడ్డు మీద మీ నైబర్స్ చూడొచ్చు, ఎవడరా అది చేస్తే అనేది. ఎందుకంటే ఆ వయసుకు తెలియదు, ఎనర్జీ బాగుంటుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సంఘంలో ఉన్నవారు, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు అవి మంచివైనా చెడ్డయ్యైనా తీర్పులు అడుగుతాడు. సో అందుకని యవ్వన కాలము మీరు జాగ్రత్తగా ఇప్పుడే యవ్వన కాలంలో వచ్చే మీ పరిస్థితుల్ని నేను ఎలా నడిపించుకుంటే నా లైఫ్ దేవునికి ఇష్టంగా నాకు బ్లెస్సింగ్గా ఉంటుందో అని తెలుసుకోవడం మీకు ఇప్పుడే చాలా ఇంపార్టెంట్. సో యవ్వన కాలంలో మీరు ఎడ్యుకేషన్లో ఉంటారు, మీరు చదువుతూ ఉంటారు. ఆ చదివేటప్పుడు కొంతమంది యవనస్తులు బాగా నెగ్లిజెన్స్ చేస్తారు. ఏం చేస్తారు, చదువుకోవాల్సిన సమయం చదువుకోకుండా క్లాస్లో గ్యాప్ వస్తే బయట తిరుగుతూ ఉంటారు. బాగానే ఉంటుందా, ఎందుకంటే వాళ్ళకి ఎంజాయ్ అనిపిస్తుంది. అది ఎంతో వయసు అలాంటిది. సో ఒకటి రమ్మంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏదైనా తినొచ్చు.
ఏదైనా తాగొచ్చు. కొన్నిసార్లు యవ్వన కాలంలో మీరు ఇంకా పేరెంట్స్‌ని కూడా విడిచి వేరే ఊర్లో కూడా ఉండే పరిస్థితులు వస్తాయి. మీ చదువు నిమిత్తమో, జాబ్ నిమిత్తమో. ఇక మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరుండరు అని మీరు అనుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడు అడుగుతాడు. మీకు జనరల్‌గా ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఉంటే కొంచెం భయం వాళ్ళు చెప్తుంటే కొద్దిగా విన్నట్టుగా ఉంటారు. సో, యవ్వన కాలంలో జాగ్రత్త లేకపోతే ఏమనిపిస్తదంటే, ఇప్పుడు నాకు చాలా ఫ్రీడమ్ వచ్చింది. నేను ఇప్పుడు వేరే ఊర్లో చదువుతున్నా. ఎవడు అడిగేవాడు లేడు. సో, నా ఇష్టం వచ్చినట్టు నేను సంతోషించొచ్చు. ఇష్టం వచ్చినట్టు చూడొచ్చు. నా కంటికి ఏది అడ్డు రాకుండా చేసేయచ్చు. నా బాడీకి ఏదైనా తినొచ్చు. ఏదైనా మాట్లాడొచ్చు. ఎందుకంటే యవ్వన కాలంలోని పిల్లలు ఎలా పడితే అట్లా ఎగతాళిగా మాట్లాడే పిల్లల మధ్య నువ్వు ఉంటావు. నువ్వు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, పేతురుకి యేసుప్రభువు చెప్తున్నారు యోహాను సువార్తలో 21వ అధ్యాయం చివరి అధ్యాయం 18వ వచనం చదవండి. యేసు ఉమ్. నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకరు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. సో పేతురుతో యేసుప్రభువు చెప్తున్నారు ఏమని, నువ్వు యవ్వనమైన ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా బయటికి వెళ్ళావు. ఇష్టం వచ్చినట్టు ఎక్కడికో తిరిగావు. నువ్వు ముసలివాడు అయినప్పుడు నేను ఇంక వెళ్ళలేను నాయన, నన్ను తీసుకోండి అనే పరిస్థితులు వస్తాయి. అంటే అర్థం ఏంటి? ఆ యవ్వనం దాటి ఇంకో కాలంలో కూడా మనం ప్రవేశించబోతున్నాం. యవ్వనంతోనే అయిపోలా. మనము ఇంకో ఏజ్లో కూడా మిడిల్ ఏజ్ తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాం. సో అందుకొని ఆ ఏజ్లో చేయలేని మంచి పనులు యవ్వన కాలంలో చేస్తే నువ్వు కరెక్ట్గా దేవుడు నీకు ఇచ్చిన ఆ జీవితాన్ని సార్థకం చేసుకున్నట్లు. కానీ గ్రహింపు లేకపోతే ఇష్టం వచ్చినట్టు సినిమాలు, కొంతమంది ఇష్టం వచ్చినట్టు అతిశయపడిపోదు. నేను 10 సార్లు చూశాను, వాడిని 5 సార్లు కొట్టొచ్చు. నేను చూడు ఇది 2 కేజీలు తింటా చికెను. సో సరిగా లేకపోతే మన యొక్క అతిశయము చాలా డిఫరెంట్గా వెళ్ళే ఏజ్ అది. ఎందుకంటే నీకు దేవుడు తీర్పులో తీరుస్తాడన్న అవగాహన సరిగా కలగకపోవచ్చు జాగ్రత్త లేకపోతే ఆ సమయంలో. నేను చూడు కాపీ కొట్టేస్తాను, సో టీచర్ అటు పోతాడు, నేను చూడు ఎంత నేగ్గా. ఇది మన అతిశయం కొంతమందిది. దేవుడు చూస్తున్నాడు, నువ్వు అబద్ధాన్ని జరిగిస్తున్నావనే గ్రహింపు చాలామందికి ఉండదు. సో అది యవ్వన కాలంలో ఒక వ్యక్తికి వచ్చే పరిస్థితి, అది రియాలిటీ. సో మీరు ఇక్కడున్న యవనస్తుడు యవ్వన కాలము నాకు చాలా నన్ను రైట్ వేలో నన్ను నడిపించే వయసు అది అని మీరు జాగ్రత్త పడి, దేవుని లేఖనం ఏం చెప్తా ఉంది, దాని ప్రకారం జీవిస్తే మీరు బ్లెస్డ్ పర్సన్ అయిపోతారు. లేదనుకో అసలు ఈ లోకంలోనే మీరు చాలా కష్టాలు పడుతూ జీవిస్తూ ఉంటారు. ఈ లోకంలోనే. ఎందుకంటే సరిగా చదవరు, ఆ జాబ్ కూడా కరెక్ట్గా జీతం వచ్చేది రాదు. ఎందుకంటే సరిగా చదవరు,
మీ మధ్య సరిగా చదవని వారు ఉంటారు. యవ్వన కాలంలో గురించి అవగాహన లేని వారు మీ మధ్య ఉంటారు. మీరు కూడా అజ్ఞానంలో ఉన్నారనుకో, వాళ్ళతో పాటు తిరుగుతారు, సబ్జెక్టులు తప్పుతారు, అనవసరమైన వాటిలో మీరు చేయి వేస్తారు. మీకు తెలియని విషయం ఏంటంటే, ఆ అనవసరమైన వాటిలో చెయ్యి వేసిన పరిస్థితులు రేపు ఏది కూడా ఉండదు. సో యవ్వన కాలంలో మీకు పరిచయమయ్యే ఫ్రెండ్స్ మీ లైఫ్ లాంగ్లో ఉండరు. ఒకడు నేను సరిగా చక్కగా చెడగొట్టేసి వెళ్ళిపోతాడు. సింపుల్గా మీరు అనుకుంటారు వాడే నాకు సర్వస్వం అనే భ్రమ కల్పిస్తుంది ఆ ఏజ్. కొన్నిసార్లు ఇంట్లో పేరెంట్స్ని కూడా మీరు మోసం చేసి వాడి వైపు ఆమె వైపు వెళ్ళే పరిస్థితులకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా టెంపరీ. వాడు మళ్ళా నీ జీవితంలో అసలు ఉండనే ఉండడు. కాకపోతే నీకు తీరని వ్యధ అట్లా మిగిలిచ్చి వెళ్ళిపోతాడు. సో మీరు యవ్వన కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాల. ఫ్రెండ్షిప్ చేసే దాంట్లో ఎంతవరకు నేను ఫ్రెండ్షిప్ చేయాలి, మీకు ఆ జ్ఞానం ఉండాలి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆ జ్ఞానం ఉండాలి. మీకున్న పరిస్థితుల్లో అందరూ ఎగతాళి చేసే పీపుల్ అయితే టీచర్స్ని కూడా ఎగతాళి చేసే ప్రజల మధ్య మీరు చదువుతూ ఉంటారు. టీచర్స్నే క్లాసులో నుంచి అట్లా వెళ్తారు, నవ్వుతూ ఉంటారు. మీరు జాగ్రత్త బోధలు లేకపోతే మీకు కూడా నవ్వు వస్తూ ఉంటుంది. మీకు జాగ్రత్త లేకపోతే ఇక్కడ ఉన్నట్టు ఉండరు, వాళ్ళతో పాటు కూడా మీరు నవ్వేస్తూ ఉంటారు. అది ఆ ఏజ్ యొక్క ప్రభావం. మీరు చాలా జాగ్రత్త పడండి. యవ్వన కాలంలో నేను నా జీవితాన్ని చాలా జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి. యవ్వన కాలంలో ఎంజాయ్ చేయొద్దని కాదు, బట్ నిజమైన ఎంజాయ్మెంట్ ఏంటి మీకు తెలియాలి. రాంగ్ ఎంజాయ్మెంట్ ఉంది, రైట్ వే ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉంది. సరైన విధానంలో సంతోషించటం. అది ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ లోకంలో దొరకవు. జనరల్గా మీకు అప్పుడు తెలియదు. మీరేమనుకుంటారంటే ఈ లోకంలోనే దొరుకుతాయి అనుకుంటారు. కానీ దేవుని లేఖనం చెప్తా ఉంది, కీర్తనలో 16వ అధ్యాయం చివరి వచనంలో తీస్తే ఒకరు చదవండి. ఇది మీకేమనిపిస్తుంది అంటే, అందరు సంతోషిస్తుంటే, అందరు సినిమాలు పోతుంటే, అందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, మీకు తెలియకపోతే అదే సంతోషం అని అనుకుంటారు. మీరు రక్షణ పొందకపోతే మీ హార్ట్ ఈ విషయాలు గ్రహించలేదు. ఎందుకంటే ఈ లోకాన్ని బట్టి చూస్తూ మనం లోకంలో ఉండే ఆ సమయంలో ఆ కాలంలో వచ్చే శరీరాశ. యోహాను పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయం 16 చదవండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబములు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఇది యవ్వన కాలంలో ఏం జరుగుతుందంటే శరీరంలో బలం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు శరీర ఆశలు మొదలవుతూ ఉంటాయి. వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నీకు తెలియదు, నువ్వు దేవునిలో లేకపోతే. ఎందుకంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండదు.
ఆశా నిగ్రహం అనే అసలు నీకు తెలియదు. అందుకొని సడన్గా మీ ఫ్రెండ్ ఒకడు రేపు మందు తాగుదాం అంటాడు. సో యవ్వన కాలంలో చెయ్యని పని చేయటం అనేది ఒక ఛాలెంజ్గా ఉంటుంది. అరే తాగితే ఏమవుతుంది, అరే ఒకసారి రా అంటాడు వాడు. అరే పార్టీలోనేగా అంటాడు. సో నువ్వు ఈ మాటలు వింటుంటే నీకు ఆశా నిగ్రహం అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు రక్షణ పొందాల. అప్పుడేం చేస్తావు, స్లోగా ఇక్కడ బాగానే వింటావు, ఎడ్యుకేషన్కి వెళ్తావు, హైదరాబాదో బెంగళూరు చెన్నైయో ఢిల్లీలో లేదా గుంటూరు విజయవాడ ఎక్కడో వెళ్తావు. ఒకడు బర్త్డే వస్తుంది. బర్త్డే వచ్చినప్పుడు వేరే యవ్వనస్తులకి అది మామూలేది, వాళ్ళు అడిగి తీసుకుంటారు. వేరే వాళ్ళకి అది ఇవ్వకపోతే అసలు బర్త్డే చేసినట్టే కాదు వాళ్ళ దృష్టిలో. ఏంటి అది కూడా లేదా? ఆ పరిస్థితిలో నువ్వు రక్షించబడకపోతే నువ్వు దేవుని కోసం నిలబడటం చాలా కష్టం. ఎందుకంటే 10 మంది మధ్య నువ్వు ఒకటివి అయిపోతావు. అదే నువ్వు రక్షించబడితే, దిస్ ఈజ్ రాంగ్ వే ఆఫ్ జాయ్ఫుల్నెస్, ఇది తప్పుడు మార్గంలో సంతోషించే విధానము అని నువ్వు పారిపోతావు. నేను రాను అంట. వాడు బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు నీకు కూడా. ఎందుకంటే నోట్స్లు తీసుకోవటం, నోట్స్లు రాసుకోవటం, ఈ రిలేషన్స్ డెవలప్ అవ్వగానే వాడే నిన్ను పిలుస్తాడు. ఈ మధ్య స్త్రీలు కూడా పిలుస్తున్నారు. మొన్న ఒకసారి విన్నా, వాడంటుంటే నేను వీళ్ళని మాట్లాడుతున్నాను అనుకోవద్దు. స్త్రీలే, ఏముందో తప్పు దాంట్లో? అదే మీరు రక్షించబడితే దేవుడు మిమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి కాపాడుతాడు. ఎందుకంటే మీరు దేవుని యందు ప్రతి విషయంలో ఆనందిస్తూ ఉంటారు. నేను పరిశుద్ధంగా జీవించడమే నాకు సంతోషం, అంతే. నో మ్యాటర్ ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా, ఎంత ఇంట్లో వాళ్ళు చెప్పినా నో మ్యాటర్, పక్కెళ్ళిపోద్ది అంతే. లేదనుకో, లోకంలో వాళ్ళు దాంట్లో సంతోషాన్ని ఎదుగుతున్నట్లే నువ్వు నెమ్మదిగా దాంట్లో అరే భలేగుందే అంటావు. సెల్ఫ్ కంట్రోల్ లేక కొన్నిసార్లు దానికి బానిసైపోతావు. చివరికి ఏమవుతావు అంటే నువ్వు తాగేవాడుగా అయిపోతావు. అది నువ్వు పుట్టుకతో రాలా. నువ్వు పుట్టినప్పుడు ఇవన్నీ నీకేం తెలియదు. చివరికి నువ్వేం చేస్తున్నావు, నీ బాడీనే చెడగొట్టుకుంటా ఉన్నావు. అందుకని మీరు చదివిన మాటలోనే మళ్ళా చదవను, నీ దేహాన్ని చెరుపుదాన్ని, ప్రసంగి లేత వయస్సులో నడిప్రాయము గతించిపోవునంత నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొను, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొను. నీ దేహాన్ని చెరిపేది తొలగించుకో. వన్స్ దాంట్లో పడ్డావా, ఆ తాగుడులో నెమ్మదిగా దాంతోనే చనిపోతాను. ఎందుకంటే లివర్ పాడైపోద్ది. చాలామందిని చూశాను నేను. వాళ్ళు పుట్టుకతో ఆలోచన రాలా. యవ్వన కాలం ఏదో ఒక కోణంలో, అది చదువుకునే చోటో, చదువు లేకపోతే పొలాలకు వెళ్ళే చోటో, లేకపోతే ఎక్కడో ఒకరి ద్వారా నేర్చుకున్నాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, అది నేను దేహాన్ని పాడు చేస్తుంది, దానివల్ల నేను చచ్చిపోతాను కదా, దాని జోలికి పోను. నీకుండా యవ్వన కాలంలో ఉన్నావు నువ్వు. రేపు ఈ పరిస్థితులు నువ్వు చూస్తా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తుంది. ఈరోజు ఈ వాక్యం నీకు ఖచ్చితంగా ఎప్పుడో సాటి పరిస్థితులు వస్తుంది. ఇప్పుడే వస్తూ ఉండొచ్చు, స్కూల్లోనూ కాలేజీలోనూ. నీ దేహాన్ని చెరిపే దాంట్లో
నువ్వు అసలు తావివద్దు. నీకు అప్పుడు తెలియపోతే, నీకు జ్ఞానము లేకపోతే అనిపించదు, అది నా దేహాన్ని చెరిపేస్తాను అనిపించదు అప్పుడు. ఎందుకంటే యవ్వన కాలంలో నీ శరీరము ఎగిసి పెడతా ఉంటుంది. ఏంట్రా నాకు ఎనర్జీ బాగుంటుంది కదా, అది నీ దేహాన్ని చెరిపేస్తుంది. దాని యందు సంతోషించువాక. నువ్వు సంతోషించు. దేని యందు? మంచి ఆహారం తిను. ప్రసంగిలోనే మీరు చూస్తే 2వ అధ్యాయము 24 చదవండి. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటున్నాను. అది 5వ అధ్యాయం 18. మరియు కోరదగినది గాను చూడముచ్చటది అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానమును పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. మంచివే ఉంది నీకు. నువ్వు తినాల్సింది హెల్దీ ఫుడ్ తిను, అంతేగాని అవి తాగి, ఆల్కహాల్ తాగి నీ దేహాన్ని చెరిపేసుకోవాలి. దేహం ఒకటేది కాదు, దాంట్లో ఏంటంటే విపరీతమైన మాట్లాడేస్తావు. క్యారెక్టర్ చెడిపోతుంటుంది, దేహంతోనే అవుతుంది. నీ యొక్క ప్రవర్తనని టోటల్గా మార్చేస్తుంది. వెర్రి మాటలు పలుకుతూ ఉంటావు. అంటే ఏం జరుగుతుంది? నీ సోల్ను కూడా తినేస్తుంది. నీ ఆత్మ ఉంది కదా, నీ ఆత్మను ఏం చేస్తుంది? అది పాతాళంలో నడిపించే పరిస్థితి తీసుకెళ్తుంది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవడో ఒకడు అడిగాడు, ఏదో పార్టీలో చూసాం, లేకపోతే ఎక్కడో. నీకు జాగ్రత్త ఉంటే యవనస్తుడా, దాని యందు సంతోషమే లేదు. అది నీకు ప్రమాదకరము, నీ దేహానికి, నీ ఆత్మకి. శరీర ఆశలు అలా వస్తాయి యవన కాలంలో. ఆ తర్వాత యవన కాలంలో విపరీతమైన కోరికలు పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్త లేకపోతే నిన్ను ప్రమాదంలో పడేస్తా. ఎందుకంటే మనుషులు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ముసలాలను చూసామనుకో, ఎవరు చూస్తాడు? మొత్తం ఇట్లా అయిపోయి, ముడతలు పడిపోయి, తెల్ల ఎంటుకలు వచ్చి, బట్టతలు వచ్చి ఎవడన్నా చూస్తాడా? యవ్వన కాలంలో నేత్రాశ. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. అబ్బాయిలకి అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు, అమ్మాయిలకి అబ్బాయిలు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. ఎందుకంటే వయసు ప్రభావం. అది చాలా కేర్ఫుల్గా ఉండు. నువ్వు జాగ్రత్త లేకపోతే జార స్త్రీ అనే ప్రమాదంలో పడిపోతావు, జార పురుషుడు అనే ప్రమాదంలో పడిపోతావు. అది ఎలాగొట్లే ఎంటర్ అవుతుందో నీకు తెలియాలి. నీకు యవ్వన కాలంలో ఇలాంటి ఆలోచన వస్తుంటే చాలా దేవుని దగ్గర నువ్వు, ప్రభువా నన్ను దీన్ని తీసే, నేను పెళ్లి చేసుకున్న తర్వాత వాటి విషయాలు సంతోషిస్తాను, ఇప్పుడు కాదు. కానీ మీ బ్యాడ్ ఫ్రెండ్ ఒకడు వచ్చి కవ్విస్తాడు. ఎందుకంటే నువ్వు ఆ కవ్విచ్చే స్థితికి వాడిని తెచ్చావంటే అప్పుడుకే వానితో నీకున్న ప్రవర్తన చాలా
రాంగ్ రూట్లో తెచ్చావని అర్థం. అదే నువ్వు దేవునిలో ఉంటే ఎవడు కూడా నిన్ను టచ్ చేయడు. ఎందుకంటే వాడికి అసలు ఇష్టమే ఉండదు. అది కాదు వాడి నేచర్. నిన్ను చూస్తేనే భయం వస్తుంది, నిన్ను చూస్తేనే వాడికి రెస్పెక్ట్ వస్తుంది. నీ ప్రవర్తన సరిగా లేదనుకో, అటు ఇటు షఫల్ అవుతున్నావు అనుకో, నిన్ను కవ్వించేవాడు బయలుదేరతాడు. జాగ్రత్త లేకపోతే అప్పుడు పడిపోతావు. అందుకని నిన్ను కవ్వించే వాళ్ళని ఎక్కడ కూడా నీ జీవితంలో ఎంటర్ చేయొద్దు. అనాల్సిన అవసరం లేదు, నీ క్యారెక్టరే ఆపేస్తుంది. నిన్ను చూసే వాడికి భయం వస్తుంది. అలా ఉండాలి. నువ్వే మాటల్లో ఎలా పడితే ఎగతాళిగా మాట్లాడటం చూసి నీకంటే ఎక్కువ మాట్లాడేవాడు, ఎక్కువ వీటిలో ఎక్స్పీరియన్స్ అయినాడు తగిలాడు అనుకో, తొట్టిల్లతావు. చాలా జాగ్రత్తగా ఉండు. అందుకనే ఎవరితో ఎంత పట్టుకు ఉండాలి, ఏ రిలేషన్ ఎట్లా ఉండాలి, దేవుని బట్టి దేన్ని అక్కడ ఉంచుకో. అది నీకు చాలా క్షేమం. లేకపోతే నువ్వు ఆ టెంప్టేషన్ని ఎదిరించలేవు. వాడు ఏదో కవ్వించే మాటలు చెప్తాడు. రే నిన్ను అడిగిందిరా అమ్మాయి అనగానే నువ్వు జాగ్రత్త లేకపోతే ఇక నువ్వు ఆశలు మొదలైపోతాయి. బీ కేర్ఫుల్గా ఉండండి యవ్వన కాలంలో. ఒకటి త్రాగుడు, మద్యపానం, బైబిల్లో ద్రాక్షారసం అని ఉంది అక్కడక్కడ, నిన్ను వెక్కిరింత పాలు చేస్తుంది. ఇంకోటి జారత్వము, అంటే నువ్వు పెండ్లి కాకుండానే నువ్వు నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు. బీ కేర్ఫుల్గా ఉండండి. సామెతలు 5వ అధ్యాయంలో 8 చదవండి. చారస్త్రీయంలో ఉమ్. 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 వెళ్ళకు. ఉమ్. క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేయు. ఇది అక్కడ జార పురుషుడు అని కూడా పెట్టుకోండి. జార స్త్రీ కానీ జార పురుషుడు కానీ ఆ ఛాయలు కూడా వెళ్ళవాక, నీ బలం మొత్తం పోతుంది. నీకు అప్పుడు తెలీదు. నీకు ఆ సమయంలో చాలా బలం ఉంది కదా అనుకుంటావు. నీ ఆయుష్ని తగ్గించేస్తా, నువ్వు మధ్యలోనే చనిపోవచ్చు. బీ కేర్ఫుల్గా ఉండండి. అలాంటి ఎవరన్నా ప్రేరేపిస్తుంటే మీ లైఫ్లో, అసలు నేను ఇప్పటికే నా క్యారెక్టర్ ఏదో మార్పు ఉంది, అసలు వాళ్ళు నన్ను ప్రేరేపించటం ఏంటి, నేను చెయ్యాల్సిన సహవాసంలో మార్పు ఉందని మీకు తెలియాలి. మీ సహవాసం దేవుని బిడ్డలతో ఉంటే ఇలాంటి ప్రమాదంలో ఉండరు. మీ యొక్క ఎక్కువ సమయం గడపటం దేవునితో, దేవుని బిడ్డలతో, చర్చిలో, దేవుని పనిలో ఉంటే వీటికి మనసే సమయమే ఉండదు. ఎప్పుడైతే మీరు జాగ్రత్త లేకుండా ఉన్నారా, కొంతకాలం నడిచిన తర్వాత ఇలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి. అవకాశం ఉంది. జారత్రి స్త్రీ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే నీ బలాన్ని మొత్తం, ఎవరి కాని బలము, డబ్బులు మొత్తం తినేస్తుంది. నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, సంసోన్ చేసినట్టు. నువ్వు ఇంక పడలేవు. అది అసలు నీ క్యారెక్టర్ మొత్తం తినేస్తుంది. నేను బ్లాక్మెయిల్ చేస్తాడు వాడు. నిన్ను చెప్పిన వాడు నీకే ఎదురు వస్తాడు. ఏంట్రా ఇప్పుడేదో పెద్ద మంచివాడిలాగా ఫెయిల్ అవుతున్నావు, అప్పుడు అవి చేసింది నేను వేరే వాళ్ళతో చెప్పానా? నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎవడు? నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నావే, వాడు చేస్తాడు తర్వాత.
ఎక్కడొచ్చింది నీకు? యవన కాలంలో నీకు తెలియట్లా. ఇప్పుడు తెలుసుకో. ఎంటర్ అవుతున్నావు, ఆల్రెడీ ఎంటర్ అయ్యావు. జార స్త్రీ, జార పురుషుడి దగ్గరికి వెళ్ళావా, నీ బలం మొత్తం పోతాయి. దానికి స్పెషల్ జబ్బులు ఉన్నాయి, తగ్గన జబ్బులు ఉన్నాయి, చచ్చిపోతావు. బీ కేర్ఫుల్ అన్నాడు. కొద్దిగా ఆగితే నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు, చక్కగా అనుభవించు నీ భార్యతో, నీ భర్తతో. అంతేగాని ఆ జోలికి వెళ్ళవాక. రక్షించబడిన వారు ఆ జోలికి వెళ్తే పరిశుద్ధ ఆత్మను దుఃఖ పెడుతున్నారని రాయబడి ఉంది. సో మంచివే ఏంది? ఆనందించేది మంచివే. మ్యారేజ్ చేసుకోవటం, ఒకరికొకరు షేర్ చేసుకోవటం, దట్ ఈస్ ద వే మనకు దేవుడు ఇచ్చింది. ఎందుకంటే ఫలించి వృద్ధి చెందించమన్నాడు. చక్కగా మ్యారేజ్ చేసుకుని 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు నీకు మ్యారేజ్ చేస్తారు. అప్పుడు నీకు మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు నువ్వు లైఫ్ని ఎలా గైడ్ చేసుకోవాలో నీకు తెలుస్తుంది. ఆ సమయంలో తెలియదు. నీకు జ్ఞానం లేదా? జాగ్రత్తగా ఉంది. సో యవన కాలంలో నేత్రాశ, శరీరాశ ఇలాంటి వాటిలో పడే ప్రమాదం ఉంది. అసలు నీకు నువ్వు వ్యర్థమైన వాటిల్లో నడిపించే పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ కూడా గతించిపోతా ఉన్నాయి. లేఖనం చెప్తున్నది. ఒకడు అనవసరంగా రే దా పార్టీలో చేరతాం రా, ఈ పార్టీలో ఏదో ఒకటి మాట్లాడతాడు, గొడవల్లోకి దించుతాడు. అవకాశం ఉంది నీకు జాగ్రత్త లేకపోతే. అదే నీకు జ్ఞానం ఉందనుకో, ఇవి రాంగ్ వే కదా అని నువ్వు వాటిని ఎదిరించగలుగుతావు దేవుని శక్తితో, కృపతో. సో యవన కాలంలో ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకని నువ్వు మరీ యవ్వన కాలం దాటిపోకుండానే రక్షణ పొందటం నీకు చాలా మంచిది. ఎందుకంటే నీ జీవితంలో ఎదురయ్యే ఇలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు నిన్ను కాపాడతాడు. అంతేకాదు, నువ్వు యవ్వన కాలంలో ఏం చెయ్యాలో చేయకూడదని చెప్తాడు, ఏం చేయాలో చెప్తాడు. నీ మధ్య యవనస్తులు మన దేశంలో ఎక్కువ మంది యవనస్తులే అంట. మన మొత్తం జనాభాలో 37 నుంచి 38 కోట్లు అంట యవనస్తులు. అంటే నువ్వు చేయాల్సిన పని ఎంత ఉంది అసలు? పరిచర్య. తాగుల్లో ఉన్నవారు, డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యేవాళ్ళు, వ్యభిచార పాపంలో పడిపోతున్నవారు, అరే జీవితం అంటే ఏందో తెలియక అజ్ఞానంలో ఉన్నవారు. నీ ప్రవర్తన బాగా ఉంటే, నీవు వారికి సువార్త చెప్తే వారు నీవు ద్వారా బ్లెస్ అవుతారు. సో నువ్వు యవ్వన కాలంలో యవ్వనస్తుని దేవుని వైపు నడిపించగలవు. అది నువ్వు బిల్డ్ చేసుకోవాలంటే నీ యొక్క సాక్ష్యము వాళ్ళ ముందు ఇనిషియల్ 1 or 2 years చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు వాళ్ళ వలే తిరుగుతూ వాళ్ళ పడితే మాట్లాడుతూ ఉంటే నీ మాట లక్ష్యమే చెయ్యరు. నువ్వు దేవుని మాట చెప్పింది నువ్వు చెప్పింది వినాలనంటే వారికి నీలో ప్రత్యేకత, పరిశుద్ధత తెలియాలి. దానికి నువ్వు కాడి మొయ్యాల్సి ఉంటుంది. అంటే దేవుడు అనుమతించిన పరిస్థితిని నువ్వు దేవుని కోసం భరిస్తూ
సంతోషంగా దాన్ని తీసుకొని పరిశుద్ధతలో నీతిలో ఎదిగేదాన్నే కాడి మోయటం అంటారు. ఎదిరించుకోకుండా. అది నీకు చాలా మంచిది. అలా నువ్వు వెళ్తా ఉంటే నీ ద్వారా యవనస్తులు బ్లెస్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు వారిని యేసుక్రీస్తు వైపు నడిపించగలవు. సో ఎవరి కాలం నీకు బలం ఉంటుంది కాబట్టి ఎక్కువ మందిని నువ్వు నడిపించగలవు. సో యవన కాలము చాలా ఇంపార్టెంట్. నువ్వు సరిగా చదువుకోవాల్సిన సమయంలో జాగ్రత్తగా చదువుకున్నావు అనుకో, అంటే ధనాన్ని ప్రేమించి కాదు చదువుకోవటం అంటే, నేను రేపు ఎవరి మీద ఆధారపడకుండాల్సిన జీతం నాకు రావాలి. ఎందుకు? అది వస్తే నేను దేవునితో ఎక్కువ సమయం టెన్షన్ లేకుండా గడపగలను. అది నీ ఏమై ఉండాల. నువ్వెందుకు చదువుతున్నావంటే, యవన కాలంలో ఎందుకు చదువుకుంటున్నావంటే, నువ్వు చదువుకోకుండా అప్పుల్లో పడుతూ వీటిలో ఉన్నావనుకో, చాలకుండా జీతాలు చేసావనుకో, రేపు పెళ్ళైన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడతావు. అది నువ్వు చక్కగా చదువుకున్నావు అనుకో, నీకు ఆ ఇబ్బందులు తగ్గించి నిజమైన పరలోక సంబంధమైన ఎదుగుతానికి నీకు టైం ఉంటుంది. నీ మనసు అంగీకరిస్తుంది. లేదా జాగ్రత్త, నువ్వు వేస్ట్ చేసిన 4-5 సంవత్సరాలు 40 సంవత్సరాల దాకా వెంటాడుతూ ఉంటాయి నీ బాధలు. చాలా జాగ్రత్త చదువుకోండి. 4-5 సంవత్సరాలు మంచి ఎంజాయ్మెంట్లే, ఇక ఎదురుగి లైఫ్లో రేపు ఎదురుగి బాధలే కానీ ఎవడో ఒకడు అనేసాడు అనుకో, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లోకంలో నానుడి అలా ఉంది. రేపు ఎదురుగి కష్టాలేగా ఇదే ఎంజాయ్ చేసి సైము అన్నాడు అనుకో ఎవడన్నా, మీకు జ్ఞానం లేకపోతే ఏమనిపిస్తుంది? అదే కరెక్ట్ కావాలని ఆ లోకోక్తుల్ని దైవోక్తులుగా తీసుకొని ప్రమాదంలో పడిపోతారు. అది కాదు దైవోక్తి. 5-6 ఇయర్స్ చాలా జాగ్రత్తగా చదువు, చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ లైఫ్ అంతా బ్లెస్గా ఉంటుంది. అది కరెక్ట్ దైవోక్తి. ఎందుకంటే యవ్వన కాలంలో ఈ లోకంలో ఉన్న మాటలు నీకు వినిపిస్తూ ఉంటాయి. బ్యాడ్ ఫ్రెండ్స్ కదా, ఏదో ఒకటి అనేస్తారు, అది నిజం అనుకుంటావు. సో నీకు ఈ జ్ఞానము చాలా అవసరం, చాలా అవసరం. యవ్వన కాలంలో చాలా యాంగ్జైటీస్ ఉంటాయి, మీకు చాలా యాంగ్జైటీస్ ఉంటాయి. ఏంటి నా లైఫ్ ఎట్లా, నాకేంటి అని చాలా యాంగ్జైటీస్ ఉంటాయి. అయితే మీరు దేవుణ్ణి కానీ నమ్ముకొని రక్షణ పొందారంటే మీకు ఆయన సహాయం చేస్తాడు. ఏది రైట్ అనేది మీ హృదయానికి తెలుపుతాడు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, లేఖనం చెప్తుంది మనకి, మీరు చదివారు ప్రసంగి గ్రంథంలో 12-2వ అధ్యాయంలో, నీ బాల్య దినములందు చదవండి. నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తని స్మరణకి తెచ్చుకును. నీ సృష్టికర్త నిన్ను సృష్టించింది ఎవరు? నువ్వు ఊరకనే పుట్ల, ఊరకే కాదు, నిన్ను పుట్టించిన దేవుడు అక్కడున్నాడు. ఆయన్ని తెలుసుకుంటేనే నువ్వు సెట్ అయిపోతావు, హ్యాపీగా ఉంటావు, నీకు అసలు ట్రబుల్ ఉండదు. లేదా నీకు వేవరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకని బాల్య దినం అన్నట్టు ఇంగ్లీష్లో యూత్ అని ఉంది, అంటే యవ్వన కాలంలో రక్షణ పొందు. ఎందుకంటే ఈ యవ్వన కాలము జీవితం మొత్తం యవ్వన కాలంగానే ఉండదు. జాగ్రత్త.
మనిషి ఆయుస్సు గడ్డి పువ్వు లాంటిది. నువ్వు యవ్వన కాలం చాలా ఉంటుందని నెగ్లిజెన్స్ చేసి తాగుడు వాటిలో పడ్డావా, మధ్యలోనే చనిపోవచ్చు. రేపేం జరుగుద్దో మనకు తెలియదు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనము బాగున్నా అవతల వాడు వచ్చి యాక్సిడెంట్ చేస్తున్నాడు. మన పనిలో మనం ఉంటే ఫ్లైట్ వచ్చి మన బిల్డింగ్ మీద పడుతుంది. మనం సింపుల్గా ఫోన్ మాట్లాడుతుంటే మెరుపు వచ్చి మన లైట్నింగ్ వచ్చి వీటన్నిటి మధ్య నువ్వు తప్పించుకోవాలి. యవ్వన కాలంలో భలేగా ఉంటుందని అట్లా వెళ్తున్నావు అనుకో, ఇట్లన్నించి కాపాడే దేవుణ్ణి ఫస్ట్ నువ్వు నమ్ముకో. అది నీకు చాలా మేలు. ఎందుకంటే ఆయన బుద్ధి జ్ఞానాలు నీకు ఇస్తాడు. ఏ పరిస్థితిలో ఎలాగ ప్రవర్తించాలని నడుచుకోవాలో నీకు చెప్తాడు. నీకు ఏవి ఇంపార్టెంట్, ఏవి మాన్యమైనవి, ఏవి ముఖ్యమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి నిత్యమైందో ఆయన చెప్తాడు. లేకపోతే మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే, అరే ఈ ఫ్రెండ్ నా చివరి దాకా ఉంటాడు రా అనుకుంటావు. వాడి మీద ఆధారపడ్డావా, వాడి నిన్ను నాశనం చేసిపోతాడు. అంటే దేవుణ్ణి బట్టి వాడిని ప్రేమించు, ఎంతవరకు అంతవరకు. ఎందుకంటే ఎవరిని హేట్ చేయొద్దు. ఫస్ట్ మనకి గాడ్. అది ఎప్పుడు తెలుస్తుంది నీకు? నువ్వు రక్షించబడాలా. రక్షించబడితే నీకు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. లేకపోతే నీకు పెళ్ళైన తర్వాత కూడా కాపురం ఎలా చేయాలో, ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో అసలు నీకు తెలియదు. చిన్న చిన్న దానికి గొడవ పెట్టుకొని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంటాం. చిన్న చిన్నది, అరే ఎట్లా అన్నాడు అనగానే పేరెంట్స్ చెప్పాడు, రామ్మ ఇంటికి రా, అయిపోయింది, కుటుంబం నాశనం. రాంగ్ వెళ్ళి ప్రమాదంలో పడతావు. అదే నీకు దేవుని జ్ఞానం ఉంటే, అరే ఫస్ట్ గాడ్, దేవుడు ఏం చెప్పాడు, భార్యాభర్తలు ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకుంటూ భరిస్తూ ఒకరిని ప్రేమిస్తూ విధేయత చూపెడితే ఇద్దరు ప్రేమగా ఉంటూ ఆ వచ్చే పరిస్థితుల్లో దేవుని యొక్క ఆత్మను బలాన్ని బట్టి కుటుంబాన్ని కట్టుకోమని చెప్పాడు. అది నీకు తెలుస్తుంది. నువ్వేమనుకుంటావు, వాడు చెప్తే సహాయం చేస్తాడని బయట అడిగి చెప్తావు యవ్వన కాలంలో. ఎందుకంటే కొంతమందికి 25 సంవత్సరాలు పెళ్ళి అయిపోద్ది. అదే నువ్వు రక్షించబడితే నీకు ఎవరు లైఫ్ పార్ట్నర్గా ఉండాలో నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. లేకపోతే నువ్వు డబ్బులు బట్టి పెళ్లి చేసుకుంటావు. నువ్వే లోకంలో ఏం చూస్తున్నారంటే, డబ్బులు, ఏ ఊర్లో జాబ్ చేస్తున్నాడు, అమెరికా అంటే పెద్ద ఎక్కువలా కనిపిస్తుంది, ఆస్ట్రేలియా అంటే పెద్ద ఎక్కువగా ఐర్లాండ్ అంటే పెద్ద ఎక్కువలా కనిపిస్తుంది, లండన్ అంటే పెద్ద ఎక్కువలా కనిపిస్తుంది, న్యూజిలాండ్ అంటే. ఇప్పుడు పరిస్థితులు అయ్యి రాంగ్ వే ఆఫ్ థాట్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది లోకం. కోర్స్ అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, న్యూజిలాండ్ ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, వేరే కంట్రీలో ఉన్నా, కెనడాలో ఉన్నా, నువ్వు దేవుల్లో ఉంటే నీకు భద్రత. వెళ్ళొద్దని కాదు, ఉండొద్దని కాదు. బట్ నువ్వు చేసుకోవాల్సిందే ఎవరిని? దేవుని నమ్ముకున్న బిడ్డనే. నీ ప్రయారిటీ ఏదై ఉండాలి? నువ్వు రక్షణ పొందితే రక్షించబడిన బిడ్డనే నువ్వు పెళ్లి చేసుకోవాలా. అది నీ ఫస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. లేకపోయిందా ఫ్యామిలీ పెళ్ళైన తర్వాత చాలా కష్టాలు పడతావు. సో ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి? యవనస్తుడా, నువ్వు ముందు రక్షణ పొందు. నువ్వు రక్షణ పొందితే దేవుడే అసలు నీ హార్ట్లోకి వచ్చేసి ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఎందుకంటే లోకంలో ఉన్న సంతోషము, అవి ట్రాప్స్ నీకు ఈజీగా చెప్పేస్తాడు. వీటిలాంటివి సొంత వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులే కొన్నిసార్లు రాంగ్ రూట్లో నడిపించే ప్రమాదాలు ఉన్నాయి. అయినా కానీ నువ్వు తడబడవు. అందుకని యవ్వన కాలం
నీ బాల్యమునందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో. ఫస్ట్ నీ సోలు నిత్య అగ్నికి వెళ్లకుండా ఉంటుంది. నీ సోలు, నీ ఆత్మ రక్షించబడద్ది, అంటే నరకానికి వెళ్ళదు ఫస్ట్ అది. ఆ తర్వాత అదొక్కటే కాదు నీకు బెనిఫిట్, దేవుని యొక్క బలం నీలోకి వచ్చేస్తుంది. లోకాన్ని జయించే బలం అది, లోకంలో ఉన్న ట్రాప్స్ని అర్థం చేసుకునే బలం, ఏ సమయంలో ఏది నాకు ఇంపార్టెంట్ అని తెలివిచ్చి బుద్ధినిచ్చే జ్ఞానం ఇచ్చే ఆత్మది. పరిస్థితుల్ని రాంగ్ వెళ్తున్నా తట్టుకొని నిలబడి నిగ్రహాన్నిచ్చే, నిబ్బరాన్నిచ్చే ఆత్మ, అది నీకు మంచిది. ఎందుకంటే లైఫ్లో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉండొచ్చు నువ్వు. అదే దేవుణ్ణి నమ్ముకున్నావు అనుకో, చిన్న చిన్నవి అసలు ఏమి చెయ్యని. అందుకని బాల్యం నందే నీ సృష్టికర్తని నువ్వు తెలుసుకోవటం నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు రక్షణ పొందిన తర్వాత దేవుడు నాకు బ్లెస్సింగ్ పాత్రని ఇస్తాడు అని నీ పరిస్థితిని దేవుడికి యోసేపులాగా, దానియేలులాగా, యెహోషువలాగా అప్పచెప్పుకుంటే నువ్వు కృతజ్ఞుడు అంట. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్.